దాని నుండి సుమారుగా 9,000 ప్రమాదకరమైన మైక్రోప్లాస్టిక్ పార్టికల్స్ రిలీజ్ అవుతాయి. అది కూడా వండిన ప్రతిసారి అదే స్క్రాచ్ కాకుండా కోటింగ్ డ్యామేజ్ అయి ఏదైనా పార్ట్ ఊడిపోయినా అలాంటి ప్యాన్స్ వాడిన ప్రతిసారి దాని నుండి సుమారుగా 23 లక్షల పార్టికల్స్ రిలీజ్ అవుతాయి. ఇవి మనకి తెలియకుండానే ఫుడ్ లో కలిసిపోయి మన బాడీలోకి వెళ్ళిపోతాయి. అక్కడ నుండి బ్లడ్, లంగ్స్, హార్ట్, లివర్, కిడ్నీ వంటి భాగాలకు చేరుకొని ఫ్యూచర్ లో ఎన్నో హెల్త్ ఇష్యూస్ కి కారణమవుతాయి. అందుకే వీటికి ఆల్టర్నేటివ్ గా సిరమిక్, క్లే, కాస్ట్ ఐరన్ తో చేసిన పాత్రలు వాడడం మంచిది. ఒకవేళ నాన్ స్టిక్ ప్యాన్ వాడడం కంపల్సరీ అయినప్పుడు అవి స్క్రాచ్ ఉన్నా డ్యామేజ్ అయినా వెంటనే మార్చేయాలి తప్ప ఎక్కువ కాలం వాడకూడదు. అలాగే వీటిని క్లీన్ చేయడానికి మెటల్ స్క్రబ్బర్స్ అస్సలు యూజ్ చేయొద్దు. వీటి వల్లే ఎక్కువ స్క్రాచెస్ పడతాయి. అలాగే హై హీట్ లో కూడా నాన్ స్టిక్ ప్యాన్ అస్సలు వాడకూడదు. దానివల్ల ఆ లేయర్ ఈజీగా డ్యామేజ్ అయిపోతుంది. వంట వండేటప్పుడు 170 డిగ్రీస్ నుంచి హై హీట్ పెరిగినప్పుడు దాని నుండి విషపూరితమైన పొగలు వస్తాయని, వీటిని పీలిస్తే శ్వాస సంబంధిత రోగాలు, థైరాయిడ్, క్యాన్సర్ కూడా రావచ్చని ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ ICMR ఒక వార్నింగ్ కూడా ఇష్యూ చేసింది. కాబట్టి జాగ్రత్త పడడం మంచిది. సో చూసారు కదా ఫ్రెండ్స్, నాన్ స్టిక్ ప్యాన్స్ వాడడం వల్ల ఎన్ని హెల్త్ ఇష్యూస్ వస్తాయో అండ్ ఎంత ప్రమాదకరమో. మీరు కూడా నాన్ స్టిక్ వాడడం కొంచెం తగ్గించడం ఏంటి, పూర్తిగా